వాళ్ళు ఎవరు పేషీలో కూర్చునే ఆ పైకప్పు పడిపోయింది, నీళ్లు లీక్ అవుతున్నాయి. ఇది రెండు చేయాలి. ఒకటి, బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి, అదొకటి చర్చించాం. రెండు, అసలు దీని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి. మీరు ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద, వాళ్ళ నివాసం కింద, వారి కుటుంబ నివాసం కింద పెట్టారు. మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇది ఆదాయం, ఇది టూరిజం శాఖ ప్రాపర్టీ, ఇది షుడ్ రిమైన్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలని మా అందరి కోరిక. దట్స్ వాట్ ఒక ఫోర్ రెజల్యూషన్ తీసుకున్నాం. ఒక ప్రైవేట్ వ్యాపారం ఎవరైనా సరే ₹1 పెట్టుబడి పెడితే కనీసం ₹1 ఆదాయం రావాలనుకుంటారు. దీని మీద 453 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కనీసం ముందస్తుగా ఏం చేయాలి, అసలు బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవుతుంది, ఇది ఆదాయం ఎప్పుడు మారుతుంది అనేది ఏం చెప్పంటే, మన మైస్ అనేది ఒక యాక్రోనిమ్ చెప్పారు. ఏంటది మైస్ యాక్రోనిమ్? మీటింగ్స్, ఇన్సెంటివ్స్, ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్. ఇది ఏంటంటే దుబాయ్ ఇస్ మైస్ డెస్టినేషన్ అంటారు. అలాగే వైజాగ్ ఇది మన మీటింగ్స్ కానీ, లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ, లేదంటే కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి బ్యూటిఫుల్ ప్లేస్, కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి, లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి, వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ మ్యారేజ్ వీటన్నిటికీ ఉంటుంది. దాంట్లో భాగంగానే దీన్ని మైస్ ఈవెంట్ టోటల్ పాలసీలు దీన్ని పెడితే బాగుంటుందని కోరిక. అలా కాకుండా మనం 453 కోట్లు పెట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్ లాగా అందరూ మేము ఇచ్చిన మేజర్ ప్రపోజల్ ఏంటంటే, మేము తీసుకున్న మేజర్ రెజల్యూషన్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫుట్బాల్. మనం టికెట్లు పెట్టేస్తే ఎంత వస్తుంది రోజు బాగా ఉంటుంది తప్ప, ఈ 450 అంటే నేను ప్రభుత్వం షుడ్ థింక్ లైక్ ప్రాపర్ బిజినెస్. నేను టూరిజం శాఖ కూడా అది చెప్పాను. మీరు 453 కోట్లు ప్రజాధనం పెడితే 453 కోట్లు ఎప్పుడు బ్రేక్ ఇన్ అవుతే అది ఎప్పుడు ఆదాయం వస్తుంది. ప్రభుత్వం నుంచి తీయడం కాకుండా, అందుకని దీన్ని డెస్టినేషన్ వెడ్డింగ్స్ లేదంటే అన్ని కలిపి ఈవెంట్ చేయాలి. దీని మీద కూర్చోబెట్టి ఇమీడియట్ గా దీన్ని ఈ వింటర్ లోపు దీన్ని ఒక నిర్ణయం తీసుకుని, నాకు ఎందుకంటే నాకు ఈ టెండర్స్ ఎలా చేస్తారో నాకు తెలియదు, అవగాహన లేదు. దాని మీద అందరం కూర్చొని చర్చించమని చెప్పారు. ఇది మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి దీన్ని మా రెజల్యూషన్ తెలియజేస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటారంటే, చాలా సార్లు మీరు ఏదైనా ఒక ప్రపోజల్ తోటి, ఒక సలహాతో మేము తీసుకెళ్తామని అనేక పర్యాలు కేబినెట్ మీటింగ్ చర్చ. దాంట్లో భాగంగా మేము ఇక్కడికి వచ్చి కూర్చొని ఇది కూటమి ప్రభుత్వం జనసేన ప్రపోజల్ గా దీన్ని ఎలా చూస్తున్నాం అనేది వారికి తెలియజేస్తాం. అలాగే మనోహర్ గారు మన సూచన ఏంటంటే, దుర్గేష్ గారు కూడా వెంటనే మాట్లాడుతుండగా ముందు వెంటనే దీన్ని మెయింటెనెన్స్